హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గాయ్స్. మళ్ళీ ఈరోజు మనం ఒక హారర్ గేమ్ ఆడబోతున్నాం. హారర్ గేమ్ పేరు గ్రానీ 3. సో చాలా రోజులైంది, ఇన్ఫ్యాక్ట్ చాలా అంటే 1 month అయింది గేమ్ ఆడి. బట్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు హారర్ గేమ్ ఆడాలనిపించింది. సో మీకోసం హారర్ గేమ్ స్టార్ట్ చేసే కంటే ముందు మీరు అంతకంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇది తెలుసు కదా మీకు, గ్రానీ ఎంత కష్టమో, అంతే డిఫికల్ట్ టు ప్లే. అందుకే దీన్ని పార్ట్స్ కిందైనా తీయొచ్చేమో. కంప్లీట్ చేయలేను డెఫినెట్లీ. ఫస్ట్ అయితే ఈజీగా ట్రై చేద్దాం. నువ్వు గ్రానీ పా పోతా, సర్లే ఏదో ఒకటి. స్కిప్ అండ్ రో ఎస్ అన్నీ ఎస్. ఏదైతే అదేంది గైస్, ఈజీ లెవెల్ అయితే ఆడతా ఫస్ట్. ఎందుకంటే నేను ఆడలేదు ఎప్పుడు గ్రానీ, ఇన్ఫ్యాక్ట్ నిజంగా. బట్ మీకోసం ఆడుతున్నాను గైస్, మీకోసం. స్కిప్ అండ్ రో. డే 1. టోటల్గా మన 5 days ఉంటాయి అనుకుంటా కదా. 5 days. ఓకే ఓపెన్గా అట్లా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా ఐటమ్స్? క్రౌచ్ ఓకే. లాక్ పిక్ ఉంది గాయస్, లాక్ పిక్ యూస్ఫుల్. అసలు నాకు ఐడియా లేదు ఏం చేయాలో. ఐడియా లేకుండా గేమ్ లోపలికి అయితే వచ్చినాను నేను. ఎవరు? హాయ్ బాబు. వీడి దగ్గరికి వెళ్తే డిఫరెంట్ సౌండ్ వస్తుంది. వస్తావు బాబు? నీలా కూడా ఓపెన్ చేస్తా, పార్కు. బాబు వెళ్తావా? బాబు లై. బాబు నువ్వంటే నాకు ఇష్టం బాబు. దేవుడా, ఎవరమ్మా అది? ఓకే, ధైర్యం చేసి అయితే మీదకి వెళ్తున్నా. ఏదైతే అట్లయింది చూసుకుందాం పా. లాక్ పిక్ ఓపెన్ చేయాలి బాగా. ఎవరది? దేవుడా, దేవుడా నాకు తెలియదురా. పోరా. వదిలే అబ్బా తల్లే. వస్తుందా రావట్లేదా? ఏదైతే అట్లా అయింది అనుకున్నాను, కానీ వాళ్ళు వచ్చిర్రు. నువ్వే కదరా అక్కడ సౌండ్లు వస్తున్నావు, బీజేఎం ఆర్టిస్ట్. త్వరగా వెళ్ళిపో. గెట్పసి చంపేసి. కొంచెం కూడా గ్యాప్ లే. 3 నిమిషాల్లోనే మనం మర్డర్ చేసేసాం. లాక్పిక్ నా దగ్గర ఉంది. ఎన్నిసార్లు ఓపెన్ కాదురా ఇది? సో లాక్ అయితే ఓపెన్ అయింది. ఈసారి వెళ్ళా గ్రానీ ఎవరో ఏందో చూసుకున్నాను. ఊరుకురా ఈసారి, నేను బయటికి ఊరుకుతా ఫస్ట్. చలో బయటికి వెళ్ళిపోదాం బెస్ట్. బయట దీనికంటే పెద్ద సౌండ్ వస్తుంది. లోపల ఏదో ఉంది, బట్ మనకు అదంతా అనవసరం. మనం ముందు బయటికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. నీళ్ళలో మునిగిపోతాం.
ఎడ్జ్కి పోదాం, ఏమొద్దో తెలుస్తుంది అప్పటికి. సరిపోయింది, ఎక్కడికో వచ్చి పడ్డా. ఎవరమ్మా అది? దీనికి కాంచన ఎఫెక్ట్ ఎప్పుడు యాడ్ చేశారు? దీనికి మూలకు పోయి దాక్కోవాల్సి వస్తుంది ప్రతిసారి. కింద ఏమో మెరుస్తున్నాయి. ఐ థింక్ ఈ రాయలతో మనకు పని ఉందా? స్టోన్స్ గాయ్స్ ఎంత ఇంతకు నాయనా. ఫ్రెండ్లీనా? నీకు పని పట్టలేదు, మాకు పని పట్టలేకుండా మెంటల్. చెప్పండ్రా ఇంకా కాంచన ఎఫెక్ట్లు అన్ని ఎఫెక్ట్లు యాడ్ చేయండి, మేము మూసుకొని కూర్చుంటాం కింద. లిఫ్ట్ ఆ బొక్కలే, నేను వెళ్ళిపోతా పైకి, ఏదైనా చేసుకో అంట. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. సో ఎస్ గాయ్స్, ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి నీకు దండమమ్మ. సగానికి సగం ఇవే వెళ్తూ తీసేస్తుంది మంది. ఊరంతా తిరుగుతున్నాం కానీ క్యాన్సర్ ఎఫెక్ట్లు మట్టుకోవట్లేదులే. ఐ థింక్ ఇక్కడ ఏదో మెరుస్తుంది. యూ నీడ్ ఏ ఫైర్ వుడ్ అంట. సో ఫైర్ వుడ్ అయితే ఎత్తుకుదాం పదండి. ఫస్ట్ టాస్క్ ఏదైనా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? నాకు అక్కడ సైడ్ వెళ్ళాలన్నా భయం వేస్తుంది. ఓ ఐ థింక్ ఇట్స్ బాత్రూమ్. ఇదేంటి? నీడే సేఫ్కి ఒకటి ఇవ్వరు కానీ అన్నీ కావాలి మీకు. కుండీ ఫ్లెష్ ఓపెన్ చేస్తే చూసుకుంటే గంత కాస్తాడు. సీదా రూమ్లో కట్టుకుంటాడు. బెడ్ కింద దాక్కున్నప్పుడు, బెడ్ కింద దాక్కోవడమే మనం ఇప్పుడు చేసే పెద్ద పని. బెడ్ కింద దాక్కున్నాం. ఏం చేస్తున్నావుపా గ్రానప్ప? నేను కింద నా కళ్ళు కనపడవా? సడన్గా మంచం కింద అనుకుంటే స్కరెన్లీ నచ్చి పట్టేసుకున్నది. లేద్దామా వద్దా? మెంటల్ది సగం హెల్త్ తీసేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మకి. థింక్ గ్రాండ్పా వచ్చాడు. గ్రాండ్పా నిద్రపోతున్నాడు. అండ్ గన్ వస్తుంది అనుకుంటాను నిద్రపోతే. సో గ్రాండ్పా నిద్రపోయేంత వరకు వెయిట్ చేయాలనుకుంటా. ఉన్నాడా లేదా ఇక్కడ? మీదకి వెళ్దాం. సో మొత్తం మీదకి వెళ్దాం. మేబీ అక్కడ ఏమైనా క్లూ దొరకొచ్చేమో. ఇక్కడ ఒక కాకి ఉంటుంది. ఈ కాకిని తరిమి కొట్టాలంటే మనకు ఆ గన్ను కావాలి. దానికంటే ముందు గ్రాండ్పా గాడు పోవాలి.
ఇది గ్రాండ్ ఫాదర్ రూమా? కింద పడిపోయాం. ఐ థింక్ ఈ డ్రాస్లో కూడా ఎత్తుకోవాలనుకుంటా. సంథింగ్ ఏవో దొరుకుతాయి. ప్రస్తుతానికైతే యామలు దొరుకుతున్నాయి కానీ మిగతా ఏం దొరకట్లేవు. ఇలానే పోయి మనకైతే 2 మీదైతే మనకి పెద్దగా ఏం కనపడట్లేదు. సైడ్ రూమ్కి వెళ్ళాం. దాని మనం కిందకి వెళ్దాం. డాల్ దొరికింది. ఈ డాల్ రూమ్ ఎక్కడో నాకు తెలియదు. డాల్ రూమ్ ఎక్కడో చూసొద్దాం. అక్కడ వస్తున్నాడు 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 వస్తున్నాడు. ఓరి అమ్మ లిఫ్టే లేదరా. ఫైర్ వుడ్ దొరికింది. సో ఇది పిక్ చేసుకొని మళ్ళీ చంపేసి దానికి పైపాటు లేదు. దాని దగ్గర చచ్చాను నేను. వాస్ ట్రైంగ్ బట్ చంపేసింది. ఎంత ట్రై చేసినా సరే మన వల్ల కావట్లేదు. దేవుడా గ్రాండ్ పైతారేడా చచ్చారా. బయటకు వెళ్ళిపోదాం. బయటకు వెళ్ళి కిచెన్ దగ్గరికి వెళ్దాం. అందుకని ముందు ఇక్కడ స్టోన్ కలెక్ట్ చేసుకున్నాం. 3 స్టోన్లు దొరికినాయి ఇక్కడతో. థింక్ 3 స్టోన్లు ఉంటాయి కూడా ఇక్కడ. కిచెన్లో కూడా ఉండకూడదు. యూ సీ బట్ ఐ విల్ నాట్ సీ. ఇది కరెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వస్తాయి. సరే మనం వెళ్ళలేదు. ఇంకెన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? క్రోబార్ కావాలి. యా ఇక్కడ ఉంది. 3rd ఫ్లోర్లో ఉంది. ఓకే ఐసి. దారా దా దా దాను దాను దా. నువ్వు వచ్చే వరకు నేను ఉంటాను గ్రాండ్పా. నువ్వు వచ్చే వరకు నేను ఉన్నాను గ్రాండ్పా.
దీన్నే కొట్టాలి మనం. ల్యాండ్ అయితే అయినా ఇలా ఇరుక్కున్నామండి. ఇప్పుడు ఏం చేయాలి? మ్యాచెస్ మనకి ఇక్కడ డాల్ అయితే దొరికింది కదా. ఇక్కడ ఉందో లేదో డాల్ దొరికింది కదా. దీన్ని తీసుకుపోయి 4th ఫ్లోర్లో పెడదాం. లిఫ్ట్ని కిందకి తీసుకున్నాం. ఈ డాల్ తీసేసుకున్నాం. వస్తే పక్కా వస్తుంది. వెళ్ళిన మటుకు పక్కా వస్తుంది. తీసుకుపోయి క్రౌచ్ కాదురా, వచ్చేస్తుంది. డ్రాప్ అంతే. చచ్చిపోద్ది. చంపావు కదమ్మా, ఎందుకు ఇంక బాధపడుతున్నావు? కీస్ ఇచ్చింది. సేఫ్ కీ ఏడుంది? ఐ థింక్ అది 2nd ఫ్లోర్ బాత్రూమ్ దగ్గర ఉంది అనుకుంటా. ఇది వెపన్కి ఏదో వాష్రూమ్ ఏడుంది. ఇది ఈ రూమ్. ఓకే, ఇదే సేఫ్టీ. మనకేం దొరికింది? ఏ ట్రైన్కియా? ట్రైన్కి అంటే మనం మొత్తం కిందకి వెళ్ళాలా? అంతా చుట్టూ తిరుక్కుంటూ వచ్చినాం. సౌండ్ చేసాము, పక్క గ్రాని వాళ్ళు వస్తారు. వెపన్కి దొరికింది. 2nd ఫ్లోర్కి వెళ్తాము. డ్రాప్ చేసే కాబట్టి డెఫినెట్గా కిందకి వెళ్తారు. ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్స్తో దాన్ని కొట్టాలి. మ్యాచెస్ నాకు తెలిసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి.
ఈడన్నాడు. షూట్ చేద్దాం. పోయినాయి. ఇప్పుడు రాయలు కూడా ఏరుకోవాలి. ఇప్పుడు చచ్చాడు వీడు. ఓ వీడెత్తను మనం దీన్నే తీసుకున్నాం. ఇప్పుడు రండి ఫాక్స్. ఓకే 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 ఇట్స్ హ్యాపెన్స్ పర్లేదు. బొమ్మలు పడతా. రండి ఫాక్స్ అన్నప్పుడే భయపడాల్సింది కదమ్మా. ఈ చేతుల గన్ను ఉంది కానీ అప్పటికే చంపేసింది. ఇప్పుడు ఏదైతే అక్కట్లేంది చూసుకుందాం పద. అంకుల్ బ్లెస్ మీ. ఐ థింక్ మ్యాచ్ బాక్స్. మ్యాచ్ బాక్స్. చంపు నన్ను చంపేయి. నేను అందుకే చెప్పాను గైస్ దీనికి సుమారు ఒక పార్ట్స్ పడతాయని. మీరు వినరు, నన్ను చంపుతారు. వీళ్ళింటే కదా గైస్ ఈ గేమ్ పూర్తి చేసేది. ఇప్పటికి ఎన్నిసార్లు ఆడినా. ఒకసారి దీని కింద పోదాం, ఏముందో చూద్దాం. ఐ థింక్ క్రోబార్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 99% ఇక్కడే ఎవ్రీ టైం ఇక్కడే దొరుకుతుంది. క్రోబార్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కానీ రోబోట్ వదులుతుంది గాయస్, దట్స్ ది మెయిన్ ప్రాబ్లం. మన దీనికైనా సరే మనకి గన్ అనేది ముఖ్యం గైస్. హాయ్ రోబోట్. దుబాయ్ ఉన్నాయా? హుడ్ దొరికింది, ప్లాంక్. మళ్ళీ మనం ఇప్పుడు మీదకి వెళ్ళాలి. ఏడుందిరా బొక్క. 2000 years later. తాపాకిలు పెట్టాక కాల్చేది కాల్చండి. ఎట్లన్నా నేను ఇండియా కూడా మ్యాచ్ గెలిచింది. మీరు పెట్టే టపాకులు ముందు ఇండియా చేయలేరురా. మీరు ఇండియా టపాకిలే గొప్ప మీరు పెట్టే టపాకిల కంటే. గుండుగా ఎక్స్ప్రెషన్ ఒకటి పోరా గుండుగా. అబ్బా నీ తాత నీ గన్ను దొరికినప్పుడే కాల్ చేసి ఉండాల్సిందిరా. గేమ్ ఓవర్. సో yes guys, that's all for today's video. For more videos ఇప్పుడు ఒకటి వస్తుంది, దాన్ని ఫాలో అయిపోండి.